చాలా మంది ఐవీఎఫ్ ట్రీట్మెంట్ మా దగ్గర చేయించుకున్నప్పుడు ఎంబ్రియోస్ అనేవి సరిగ్గా రాకపోవడం, ఒక్కొక్కసారి ఎంబ్రియోస్ అసలు ఫామ్ అవ్వకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇలా ఎందుకు జరుగుతుంది? ఎగ్స్ తీసి స్పర్మ్ తో కలిపినప్పుడు ఖచ్చితంగా ఎంబ్రియో ఎందుకు ఫామ్ అవ్వదు అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. హలో వ్యూవర్స్, నేను డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్, విజయవాడ. ఐవీఎఫ్ అనే ప్రక్రియలో మనము శరీరం నుంచి ఎగ్స్ తీసి స్పర్మ్ తో మేమే కలిపి ఎంబ్రియోని తయారు చేసి, తయారైన ఎంబ్రియోని గర్భసంచిలో పొరబా ఉన్నప్పుడు ఇన్సర్ట్ చేస్తాం. నార్మల్ గా ఈ ప్రాసెస్ బాడీలో జరగాల్సింది కొన్ని కారణాల వల్ల అది జరగకపోవడం అనేది ఉంటుంది. కాబట్టి దాన్ని మనము చేసి ల్యాబ్ లో మనము ఆర్టిఫిషియల్ గా ఎగ్ అండ్ స్పర్మ్ ని ఫర్టిలైజ్ చేసి ఎంబ్రియోని ఫార్మ్ చేస్తాం. సో ట్యూబ్ బ్లాక్ ఉన్నా, స్పర్మ్ కౌంట్ బాగా తక్కువ ఉన్నా, ఎగ్ నంబర్ బాగా తక్కువ ఉన్నా, ఎండోమెట్రియోసిస్ ఉన్నా, ఇలా వేరియస్ రీజన్స్ వల్ల ఫర్టిలైజేషన్ న్యాచురల్ గా జరగదు. ఎంబ్రియో ఫామ్ అయ్యి గర్భసంచిలో అతుక్కోకపోవడం వల్ల ప్రెగ్నెన్సీ రాదు. కాబట్టి మనం అసిస్ట్ చేసి ఈ ఎగ్ అండ్ స్పర్మ్ బయటికి తీసి ఎంబ్రియో ఫామ్ చేసి పెడుతూ ఉంటాం. సో ఎగ్స్ తీసి స్పర్మ్ తో కలిపినప్పుడు ఎంబ్రియోస్ అనేవి ఫామ్ అవుతూ వస్తాయి. సో ఎగ్ అండ్ స్పర్మ్ ఈ రోజు మనం కలిపితే ఫస్ట్ డే కి గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. 2 సెల్ స్టేజ్ కి వస్తుంది. సెకండ్ డే 4 సెల్ స్టేజ్ కి వస్తుంది. థర్డ్ డే 8 సెల్ స్టేజ్ కి వస్తుంది. అండ్ ఫోర్త్ డే అవన్నీ బాల్ లాగా కాంపాక్షన్ స్టేజ్ కి వచ్చి ఫిఫ్త్ డే బ్లాస్టోసిస్ట్ అనే ఎంబ్రియో ఫామ్ అవుతుంది. సో ఈ బ్లాస్టోసిస్ట్ అనే ఎంబ్రియోలో ఆల్మోస్ట్ 50 to 100 సెల్స్ ఉంటాయి. అండ్ ఈ బ్లాస్టోసిస్ట్ మధ్యలో కొంచెం వాటర్ చేరుతుంది, బ్లాస్టోసిల్ క్యావిటీ అని అంటాం. సో అలాంటి ఎంబ్రియో అనేది ఫామ్ అవ్వాలి. సో మనకి వచ్చిన ప్రతి ఎగ్ లోకి మనం స్పర్మ్ అనేది ఇంజెక్ట్ చేసిన, సో మెచ్యూర్ ఎగ్స్ కొన్నే ఉంటాయి మనకు వచ్చిన ఎగ్స్ లో, ఆ మెచ్యూర్ ఎగ్స్ నే మనం ఫర్టిలైజ్ చేయగలము. వాటిలోకి స్పర్మ్స్ మనం ఎక్కించిన అన్ని ఎంబ్రియోస్ బ్లాస్టోసిస్ట్ స్టేజ్ వరకు రావు. కొన్ని సెకండ్ డే స్టేజ్ వరకే వచ్చి ఆగిపోతాయి, కొన్ని థర్డ్ డే స్టేజ్ వరకే వచ్చి ఆగిపోతాయి. నార్మల్ గా ఎగ్ అండ్ స్పర్మ్ క్వాలిటీ బాగుంటే ఒక 10 ఎగ్స్ లో కనీసం 3-4 ఎంబ్రియోస్ బ్లాస్టోసిస్ట్ స్టేజ్ వరకు ప్రోగ్రెస్ అవ్వాలి. కొంతమందిలో బ్లాస్టోసిస్ట్ బాగానే ఫామ్ అయినా మంచి గ్రేడ్ బ్లాస్టోసిస్ట్ రాకపోవచ్చు. కొంతమందికి అసలు బ్లాస్టోసిస్ స్టేజ్ వరకు ఎంబ్రియోనే ఫామ్ అవ్వకపోవచ్చు. సో ఈ ఎంబ్రియోస్ అనేవి బ్లాస్టోసిస్ స్టేజ్ వరకు ఫామ్ అవ్వకపోవడానికి ఎక్కువ ఎగ్ క్వాలిటీలో కానీ స్పర్మ్ క్వాలిటీలో కానీ ఏదైనా ప్రాబ్లం ఉండడం వల్ల జరుగుతుంది. సో అపార్ట్ ఫ్రమ్ ఎగ్ అండ్ స్పర్మ్ క్వాలిటీ, ల్యాబ్ మెయింటెనెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఒక ఎంబ్రియో హెల్దీగా ప్రోగ్రెస్ అవ్వడానికి ఎగ్ అండ్ స్పర్మ్ క్వాలిటీ ఎంత ఇంపార్టెంటో ల్యాబ్ మెయింటెనెన్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎగ్ అండ్ స్పర్మ్ క్వాలిటీ బాగుండి ల్యాబ్ మెయింటెనెన్స్ బాగుంటే యూజువల్లీ మంచిగా ఒక 10 ఎగ్స్ లో 3 to 4 ఎంబ్రియోస్ ఫామ్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఎగ్ అండ్ స్పర్మ్ క్వాలిటీలో ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి? అది మీ లైఫ్ స్టైల్ ని బట్టి, మీ ఏజ్ ని బట్టి, ఇలా ఎన్నో ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఎగ్ చాలా మటుకు ఏజ్ లిమిటింగ్ ఫ్యాక్టర్ అండి. ఏజ్ ఎక్కువయ్యే కొద్దీ ఎగ్ నంబర్ తో పాటు ఎగ్ క్వాలిటీ తగ్గుతుంది. స్పర్మ్స్ అనేది లైఫ్ స్టైల్ మీద చాలా డిపెండెంట్. సో మీరు స్మోక్ చేస్తున్నా, పొల్యూషన్ కి ఎక్స్పోజ్ అయినా, ఇలాంటి ఎన్నో రీజన్స్ వల్ల స్పర్మ్ క్వాలిటీ దెబ్బతింటుంది. ఇది మనం ముందే చూసి కనిపెట్టలేము, మనం ఐవీఎఫ్ చేస్తున్నప్పుడే మనం గమనిస్తాము. సో ఈ రీజన్స్ వల్ల కొంతమందికి మంచి ఎంబ్రియోస్ ఫామ్ అవ్వకపోవడం, ఎంబ్రియోస్ అసలు ఫామ్ అవ్వకపోవడం కూడా చూస్తూ ఉంటాము. బట్ ఎంబ్రియోస్ సరిగ్గా ఫామ్ అవ్వనప్పుడు లేదా అసలు ఫామ్ అవ్వనప్పుడు వాళ్ళకి ఎగ్ అండ్ స్పర్మ్ క్వాలిటీ ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి దాని మీద నెక్స్ట్ వర్క్ చేసి నెక్స్ట్ ఐవీఎఫ్ కి మనం ప్రొసీడ్ అవుతాం. థ్యాంక్ యూ.